షెడ్ వెనుక భాగంలో వెడల్పైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా షెడ్డును ఎల్లప్పుడూ పొడిగా ఉంచుకోవచ్చు. మొత్తానికి షెడ్ నిర్మాణంలో ఖర్చు కంటే పశువుల సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తే అనారోగ్య సమస్యలు తగ్గి పశు వైద్య ఖర్చులు ఆదా అవ్వడంతో పాటు పాల దిగుబడి కూడా స్థిరంగా పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 2 నుంచి 3 ఆవులతో అంటే మైక్రో డైరీ ఫామ్ ప్రారంభించడానికి సుమారు 2 to 3 lakhs రూపాయలు పెట్టుబడి అవసరం అవుతుంది. ఇది మీ జీవన శైలి, స్థానిక ధరలు మరియు షెడ్ నిర్మాణ నాణ్యతను బట్టి కొంచెం అటు ఇటుగా మారవచ్చు. ఈ ఖర్చును ఒక స్పష్టమైన అంచనాలతో మనం ఇలా విభజించుకోవచ్చు. 1. పెట్టుబడి అంచనా. సుమారుగా చెప్తున్నాను. పశువుల కొనుగోలు. ఒక నాణ్యమైన ముర్రా గేదె లేదా హెచ్ఎఫ్ ఆవు ధర సుమారుగా 50 నుంచి 70 వేల వరకు ఉంటుంది. 3 పశువులకు కలిపి 1,50,000 నుండి 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. షెడ్ నిర్మాణానికి వస్తే ఇప్పటికే ఉన్న స్థలంలో చిన్నపాటి షెడ్ నిర్మించుకుంటే కనీస సౌకర్యాలతో అంటే నేలవాలు, మేత తొట్టి అటువంటి సౌకర్యాలతో నిర్మాణం కోసం 40 నుంచి 60 వేల వరకు ఖర్చు అవ్వచ్చు. ఇతర పరికరాల గురించి మనం తెలుసుకుంటే మిల్కింగ్ మెషిన్, గడ్డి కోసే యంత్రం అంటే చాఫ్ కటర్, నీటి తొట్టె, ఇతర పనిముట్లు కలిపి ఒక 20 వేల నుండి 30 వేల వరకు కేటాయించుకోవాలి. వర్కింగ్ క్యాపిటల్. మొదటి 2 to 3 months కోసము పశువుల మేత, మందులు మరియు ఇతర అత్యవసర ఖర్చుల కోసం కనీసం ఒక 20 వేల రూపాయలు. మరి ఇంత ఖర్చు అవుతుంది కదా. సో ఇదంతా ఖర్చును మనం సింగిల్గా భరిస్తే మనకు చాలా భారం ఉంటుంది. అందుకోసమే లోన్స్ గురించి కూడా తెలుసుకుందాం. డైరీ ఫామ్ ప్రారంభించే వారికి ప్రభుత్వము మరియు బ్యాంకులు ఆర్థికంగా ఎంతో మద్దతును అందిస్తున్నాయి. మీరు 2 నుంచి 3 ఆవులతో మొదలు పెడుతున్న ఈ పథకాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ప్రభుత్వ పథకాలు మరియు సబ్సిడీలు. ప్రభుత్వం ప్రధానంగా పశు సంవర్ధక శాఖ ద్వారా పాడి రైతులను ప్రోత్సహిస్తుంది. నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, డైరీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ స్కీమ్ కింద పాడి పరిశ్రమకు రుణాలు ఇస్తున్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వం మీకు 25 నుంచి 33% వరకు సబ్సిడీని అంటే మీరు తీసుకున్న రుణంలో కొంత భాగం ప్రభుత్వం కడుతుంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పశు సంవర్ధక శాఖ తరఫున గొర్రెల పంపిణీ లాగే పాడి పశువుల యూనిట్ల కోసం ప్రత్యేకంగా సబ్సిడీలు లేదా రుణాలను మంజూరు చేస్తారు. మీ జిల్లాలోని పశు సంవర్ధక అధికారి, వెటర్నరీ ఆఫీసర్ కార్యాలయాన్ని సంప్రదిస్తే ప్రస్తుత పథకాల గురించి పూర్తి వివరాలు చెబుతారు. బ్యాంక్ లోన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలా బ్యాంకులు అంటే ఎస్బీఐ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ ఇంకా ఇతర బ్యాంకులు కిసాన్ క్రెడిట్ కార్డ్ కేసీసీ పాడి రైతుల కోసం తక్కువ వడ్డీకే బ్యాంకులు రుణాలు ఇస్తాయి. బ్యాంకు నుంచి మనకు రుణం అందాలి అంటే కొన్ని ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏమిటో చూద్దాం. డాక్యుమెంటేషన్. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, భూమి పత్రాలు మీకు సొంత భూమి ఉంటే. నెక్స్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఇది చాలా ముఖ్యమైనది. మీరు ఎన్ని ఆవులు కొంటారు, షెడ్ ఖర్చు ఎంత, పాల దిగుబడి ఎంత వస్తుంది వంటి లెక్కలతో కూడిన రిపోర్ట్. దీనిని స్థానిక వెటర్నరీ డాక్టర్ సహాయంతో తయారు చేసుకోవచ్చు. బ్యాంకుల నుంచి లేదా ప్రభుత్వం నుంచి మనకు ఆర్థిక సహాయం పొందేందుకు స్టెప్ బై స్టెప్ కొన్ని దశలను మనం తెలుసు. మొదటిది ప్రాజెక్ట్ రిపోర్ట్. మొదట మీ ఊరిలోని పశు వైద్యుడిని అంటే వెటర్నరీ డాక్టర్ గారిని కలిసి డైరీ ఫామ్ కోసం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించడం. అప్లికేషన్. మీ దగ్గరలోని బ్యాంక్ మేనేజర్ను కలిసి ఈ రిపోర్ట్ని సబ్మిట్ చేయండి. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పథకాల గురించి అడగండి. శిక్షణ. నాబార్డ్ లేదా కేవీకే కృషి విజ్ఞాన్ కేంద్రం ఇచ్చే పాడి పరిశ్రమ శిక్షణలో పాల్గొని ఆ సర్టిఫికేట్ తీసుకుంటే బ్యాంకులో రుణం త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. పశువుల బీమా అంటే ఇన్సూరెన్స్. బ్యాంకు రుణం తీసుకున్నప్పుడు పశువులకు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలి. పశువులకు ఏదైనా ప్రమాదం జరిగినా
ఆ బీమా ద్వారా మీకు ఆర్థిక రక్షణ లభిస్తుంది. ఒక ముఖ్యమైన సూచన ఏమిటంటే, మీరు 2 నుంచి 3 ఆవుల కోసం పెద్ద మొత్తంలో లోన్ కోసం వెళ్ళే కంటే ముందుగా మీ దగ్గర ఉన్న పెట్టుబడితో ఒక ఆవును కొని అది లాభాల్లోకి వచ్చాక మిగిలిన వాటిని బ్యాంక్ లోన్ సాయంతో పెంచడం సురక్షితం. బ్యాంకులు కూడా కొత్తగా మొదలుపెట్టే వారికి చిన్న రుణం ఇవ్వడానికి ఎక్కువ ఆసక్తి చూపుతాయి. మీరు మీ స్థానిక పశుసంవర్ధక శాఖ ఆఫీసును, ఏడీ యానిమల్ హస్బెండరీ ఆఫీస్ ఒకసారి విజిట్ చేసి ఈ సంవత్సరం ఏమైనా ప్రత్యేక సబ్సిడీ పథకాలు అందుబాటులో ఉన్నాయా అని కనుక్కోండి. వారు మీకు అవసరమైన ఫామ్స్ని కూడా ఇస్తారు. ఇన్ని లాభాలు తెచ్చిపెట్టే డైరీ ఫామ్స్లో చాలా రకాల రిస్క్స్ కూడా ఉంటాయి. ఆ రిస్క్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. డైరీ ఫార్మింగ్ అనేది ఎంతో లాభదాయకమైన వ్యాపారమే అయినా ఇందులో కొన్ని అనివార్యమైన రిస్కులు కూడా దాగి ఉన్నాయి. వీటిపై ముందుగానే అవగాహన కలిగి ఉండడం విజయానికి మొదటి మెట్టు. అత్యంత ప్రమాదకరమైనది వ్యాధుల ముప్పు, డిసీజెస్ రిస్క్. ఒక్క అంటువ్యాధి సోకిన పశువుల ప్రాణాలతో పాటు మీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. అందుకే టీకాల విషయంలో ఎప్పుడు రాజీ పడకూడదు. ఇక రెండోది దాణా ధరల హెచ్చు తగ్గులు. మార్కెట్లో దాణా ధరలు పెరిగినప్పుడు మీ నిర్వహణ ఖర్చులు తలసి మోపెడవుతాయి. దీన్ని అధిగమించడానికి సొంతంగా గడ్డిని సాగు చేసుకోవడం తప్పనిసరి. అలాగే పాల ధరల అస్థిరత మరో సవాలు ఏమిటంటే, పాల కొనుగోలు ధరలు ఆకస్మికంగా పడిపోయినప్పుడు ఆదాయము తగ్గుతుంది. కాబట్టి పాలతో పాటు పనీర్, నెయ్యి వంటి వాల్యూ యాడెడ్ ఉత్పత్తులపై దృష్టి పెట్టడం చాలా మంచిది. వీటితో పాటు కూలీల కొరత అనేది గ్రామాల్లో సర్వసాధారణం. అందుకే వీలైనంత వరకు టెక్నాలజీ, మిల్కింగ్ మెషిన్ వంటివి అలవాటు చేసుకోవాలి. అన్నింటికంటే మించి నిర్వహణ లోపం, పూర్ మేనేజ్మెంట్ అతిపెద్ద రిస్క్. యజమానిగా, యాజ్ ఏ డైరీ ఫామ్ ఓనర్గా మీరు ఫామ్ను పక్కగా పర్యవేక్షించకపోతే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద నష్టాలకు దారితీస్తాయి. క్లుప్తంగా చెప్పాలంటే, ఈ రిస్కులను భయంతో కాకుండా పక్కా ప్రణాళికతో ఎదుర్కొన్నప్పుడే మీ డైరీ ఫామ్ ఒక సంపన్నమైన వ్యవస్థగా ఎదుగుతుంది. డైరీ సంస్థల సపోర్ట్ మనకు ఉంటుందా అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, ఇప్పుడు చాలా ప్రైవేట్ డైరీలు, హెరిటేజ్ కానీ, విజయ కానీ, అమూల్ వంటివి నేరుగా పాలు సేకరిస్తున్నాయి. వీటి వల్ల లాభం ఏంటంటే, పాలు ఎక్కడ అమ్మాలో అన్న టెన్షన్ ఉండదు. వాళ్ళే వచ్చి పాలు తీసుకుంటారు. పేమెంట్ కూడా టైంకి ఇచ్చేస్తారు. అలాగే వాళ్ళు పశువులకు ఇచ్చే మందులు, ఫీడ్ మేనేజ్మెంట్ మీద కూడా కొన్ని సలహాలు ఇస్తారు. కానీ పాలలోని ఫ్యాట్ శాతాన్ని బట్టి రేటు ఇస్తారు. కాబట్టి మేతల్లో నాణ్యత చాలా చాలా అవసరం. చివరగా ఒక్క మాట, డైరీ ఫామ్ అనేది ఒక రోజుల్లో కోట్లు తెచ్చే బిజినెస్ అని క్రమశిక్షణతో, సరైన ప్రణాళికతో ఉంటే ఇది మీకు, మీ కుటుంబానికి ఒక గౌరవప్రదమైన ఆదాయాన్ని ఇస్తుంది. గుర్తుంచుకోండి, కోటీశ్వరుడు కావడం అనేది అదృష్టం కాదు, ఒక రోజుల్లో జరిగే అద్భుతము కాదు, ప్రతిరోజు తీసుకునే సరైన నిర్ణయాల ఫలితం. మీరు గ్రామంలో ఉన్న, పట్టణంలో ఉన్న మీ భవిష్యత్తును మార్చేది మీ ఆలోచనలే. డైరీ ఫామ్ సక్సెస్ ఫార్ములా ఏమిటంటే, డైరీ ఫామ్లో విజయం సాధించాలంటే మంచి బ్రీడ్ ఉండాలి, సొంతంగా ఫాడర్ సాగు చేసుకోవాలి, సరైన షెడ్, నిరంతర వెటర్నరీ కేర్, ఖర్చుల నియంత్రణ, మంచి మార్కెటింగ్. ఈ 6 విషయాలు తప్పనిసరి. మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా సమాధానం ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మా ఛానల్ జాన్ లైఫ్ లెసన్స్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన గ్రామాలను సంపన్న గ్రామాలుగా మార్చుకునే ఈ ప్రయాణంలో మీ తోడ్పాటు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ వీడియో చూసి సహాయం అందిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్ మిత్రులారా.